మీకు తెలుసా శ్రీశైలం టన్నెల్ ప్రాజెక్ట్లో 8 వర్కర్స్ ఇరుక్కుపోయారు. మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ అనేది చాలా మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. నల్గొండ డిస్టిక్లో వాటర్ ఆల్మోస్ట్ 500 విలేజెస్కి తాగడానికి వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. అండ్ అలాగే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల ఇక మొత్తానికి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మళ్ళీ 2021లో సీరియస్గా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలని. సో టన్నెల్కి 13 కిలోమీటర్స్ టీబీఎం మెషిన్తో తవ్వడం స్టార్ట్ చేశారు. తర్వాత అక్కడ మెషిన్ లోపలికి వాటర్ ఎక్కువ వస్తున్నాయని ప్రాజెక్ట్ని ఆపేశారు. మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత అంటే 2025 ఫెబ్లో ఈ ప్రాజెక్ట్ని రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయాలని చెప్పేసి ఎక్కడైతే 2021లో ఆపేశారో అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ లోపలికి ఇప్పుడు తవ్వేశారు. సో మొన్న సాటర్డే రోజు డైలీలానే వర్క్ చేయడం కోసం 60 మెంబర్స్ లోపలికి వెళ్లారు, వర్క్ స్టార్ట్ చేశారు. బట్ సడన్ గా డ్రిల్ చేస్తుంటే ఎక్కడైతే 4 ఇయర్స్ బ్యాక్ వర్క్ ఆపేశారో అక్కడ మడ్ వాటర్ ఇష్యూ వచ్చి టన్నెల్ రూప్ టాప్ కూలిపోయింది. వెంటనే 52 మెంబర్స్ ఈ విషయం అర్థమై బయటకు వచ్చేశారు. బట్ 8 మెంబర్స్ ఇంకా లోపలే ఇరుక్కుపోయారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ చాలా కష్టపడుతున్నాయి ఆ 8 మెంబర్స్ని బయటకు తీయడానికి. ఇరుక్కుపోయిన 8 మెంబర్స్ని గట్టిగా వాళ్ళ నేమ్స్తో పిలుస్తున్నారు. బట్ టన్నెల్ లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. మనోజ్, శ్రీనివాస్, ద్వివేది. ఇంత మంచి ప్రాజెక్టు ఇలా జరగడం చాలా బాధాకరం. మనందరి కోరిక ఒకటే, ఆ 8 మెంబర్స్ ప్రాణాలతో బయటకు వచ్చి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ జాగ్రత్తగా పూర్తి చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.